Define property, explain the various types of properties. ప్రాపర్టీ అనే టర్మ్ ఈ 3 యాక్ట్స్‌లో డిఫైన్ చేసున్నారు. సో, మనం 3 యాక్ట్స్ చదవాల్సి ఉంటుంది. సో, ఫస్ట్ యాక్ట్ వచ్చేసి ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్ 1882 అండ్ బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ 1988. ఎందుకు బినామీ ట్రాన్సాక్షన్స్ యాక్ట్ 1988 చదవాలంటే ప్రాపర్టీ అనే వర్డ్‌కి కరెక్ట్ డెఫినిషన్ మనకి అక్కడ ఇచ్చారు. బినామీ ట్రాన్సాక్షన్ యాక్ట్ సెక్షన్ 19 అనుకుంటా. సో, ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 మనం డిస్కస్ చేస్తున్నాము. అందులో ప్రాపర్టీ అనేది మన క్వశ్చన్. సో, డిఫైన్ ప్రాపర్టీ, ఎక్స్‌ప్లెయిన్ ద వేరియస్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్. నెక్స్ట్ ప్రాపర్టీ డెఫినిషన్. ప్రాపర్టీ అంటే సింపుల్ ఇంగ్లీష్‌లో రైట్స్ ఓవర్ రిసోర్సెస్. లీగల్ రైట్స్ ఓవర్ రిసోర్సెస్. రిసోర్సెస్ అంటే ఎనీథింగ్. ఒక ఫిజికల్ థింగ్ అయ్యుండొచ్చు, నాన్ ఫిజికల్ థింగ్ అయ్యుండొచ్చు. టచబుల్ అయ్యుండొచ్చు, నాన్ టచబుల్ అయ్యుండొచ్చు. లేదా టాంజిబుల్, ఇంటాంజిబుల్ అయ్యుండొచ్చు. టాంజిబుల్ అంటే ప్రత్యక్షంగా ఉండడం. ఇంటాంజిబుల్ అంటే కనిపించకపోవడం తెలుగులో చెప్పాలంటే. సో, ఇక్కడ డెఫినిషన్ చూడండి. ప్రాపర్టీ రిఫర్స్ టు ద లీగల్ రైట్స్ ఓవర్ రిసోర్సెస్ విచ్ క్యాన్ బి టాంజిబుల్ ఆర్ ఇంటాంజిబుల్. It also encompasses ownership and ability to transfer these rights. సో, ఓనర్‌షిప్ అనే టర్మ్ ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్‌లో. మనం ప్రాపర్టీని అర్థం చేసుకోవాలనుకుంటే ఓనర్‌షిప్ కూడా కలిసే ఉంటుంది. ఓనర్‌షిప్ ఈస్ నథింగ్ బట్ సింపుల్. ఏదైనా ఒక ఐటెమ్, గూడ్స్ దాని పొసెషన్ రైట్స్ ఎవరికుంటాయి. లీజ్, సేల్ చేయడం, మోర్ట్‌గేజ్ చేయడం, లీజ్ చేయడం, ఎక్స్‌చేంజ్ చేయడం. ఈ రైట్స్ అన్నీ ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ప్రాపర్టీ ఓనర్స్ అంటాం కదా! సో, సిమిలర్‌లీ ఇది డెఫినిషన్. నెక్స్ట్ ఇది టెక్స్ట్ బుక్ డెఫినిషన్ ఫ్రమ్ నేనిది ఆర్‌కే సిన్హా నుంచి ఎక్స్‌ట్రాక్ట్ చేశాను. ఆహ్, ప్రో ఒకసారి డిస్కస్ చేసి చూద్దాం. ప్రాపర్టీ ఇన్ లీగల్ సెన్స్ రిఫర్స్ టు ఎన్ అగ్రిగేట్ ఆఫ్ రైట్స్ దట్ ఆర్ గ్యారంటీడ్ అండ్ ప్రొటెక్టెడ్ బై లా. సో, రైట్స్ దట్ ఆర్ గ్యారంటీడ్ అండ్ ప్రొటెక్టెడ్ బై లా. అగ్రిగేట్ ఆఫ్ రైట్స్. ఎటువంటి రైట్స్ అంటే ఓనర్‌షిప్ రైట్స్. అది సేల్, పొసెషన్ అంటే లీగల్ వేలో పొసెస్ చేసుకోవడానికి అంటే మన దగ్గర స్వాధీనంలో ఉంచడానికి, యూజ్ చేయడానికి అండ్ ఎక్స్‌క్లూడ్ ఫ్రమ్ అదర్స్ ఇంటర్‌ఫియరింగ్ విత్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్‌కి మనకు ప్రాపర్టీ రైట్ ఉంది. మన ల్యాండ్. అదర్స్ ఎవరైనా వస్తే మనం ఒప్పుకోము గదా! సిమిలర్‌లీ అదర్స్ ఆ ల్యాండ్‌లో రావడానికి ఎలా అయితే ఒప్పుకోమో, అలాంటి రైట్స్ అన్ని మనకుంటాయి. ఒక ప్రాపర్టీ మనకున్నప్పుడు మనకుండే రైట్స్ అన్నమాట ఇవన్నీ. సో, ద టర్మ్ ప్రాపర్టీ కనోట్స్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ సబ్జెక్ట్ ఆఫ్ ఓనర్‌షిప్. whether tangible property, intangible property, visible, invisible, real, personal. ఈ డిఫరెన్స్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీస్ మనం డిస్కస్ చేద్దాం నెక్స్ట్ స్లైడ్స్ లో. ఇది టెక్స్ట్ బుక్ డెఫినేషన్. ఇది రాస్తే చదివితే బాగుంటుంది. నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ. టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ అంటే మనం స్టార్టింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 చదివినప్పుడు సెక్షన్ 3 ఇమూవబుల్ ప్రాపర్టీ గురించి మాట్లాడుతుంది. సెక్షన్ 3 టాక్స్ అబౌట్ ఇమూవబుల్ ప్రాపర్టీ ఆఫ్ ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్. సో, ఇమూవబుల్ ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే తెలుగులో చెప్పాలంటే కదలంది. దాని ఎగ్జాంపుల్స్ ల్యాండ్, బెనిఫిట్స్ అరైజింగ్ ఔట్ ఆఫ్ ల్యాండ్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ద ఎర్త్. దీస్ 3 ఆర్ కాల్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఎగ్జాంపుల్స్ అయితే బిల్డింగ్, ల్యాండ్ అండ్ రైట్స్ టు వేస్. రైట్స్ టు వేస్ అంటే దారిచ్చామంటారు కదా! ఒక 2 పార్టిషన్స్ లేదా 2 ప్లాట్స్ మధ్యలోంచి ఒక దారి ఇచ్చాము అంటారు కదా! అవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అన్నమాట. సో, ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ గురించి లేదా ట్రాన్స్‌ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్‌లో మన మోస్ట్ కామన్ జడ్జ్‌మెంట్ కానీ ఏదైనా కేస్‌లో చూడాలంటే ఇక్కడ కేస్ రిఫర్ చేయాలి. ఆనంద్ బెహ్రా వర్సెస్ స్టేట్ ఆఫ్ ఒరిస్సా 1955. ఇక్కడ ఈ కేస్‌లో వీళ్ళేం చెప్పారంటే సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే స్టాండింగ్ టింబర్, టింబర్ అంటే చెట్లు, పెద్ద పెద్ద చెట్లు. గ్రోయింగ్ క్రాప్స్, క్రాప్స్ అంటే పొలాలు పెరుగుతున్నవి అంటే గ్రాస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో, టింబర్, క్రాప్స్, గ్రాస్ ఈ 3 ఎక్కడ ఉంటాయి? ల్యాండ్ మీద ఉంటాయి. ల్యాండ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. కానీ టింబర్, క్రాప్స్, గ్రాస్ ఇది నాట్ కన్సిడర్డ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. సో, అంటే దాని మీనింగ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అని మీనింగ్. సో, ఇక్కడ టైప్స్ ఆఫ్ ప్రాపర్టీ డిస్కషన్‌లో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఒక టైప్, మూవబుల్ ప్రాపర్టీ ఒక టైప్. సో, ఇక్కడ మూవబుల్ ప్రాపర్టీ డిస్కస్ చేద్దాం. ఏవైతే ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ అవి కావో అవన్నీ మూవబుల్ ప్రాపర్టీస్.
ఫర్ ఎగ్జాంపుల్ గూడ్స్, జ్యువెలరీ, ఆటోమొబైల్, ఫర్నిచర్, హౌస్ బోట్ అండ్ పర్సనల్ ఐటమ్స్. షేర్స్ ఇన్ ఏ కంపెనీ కూడా మూవబుల్ ప్రాపర్టీయే. ఎలా అంటే అవి ఒక చోట నుంచి ఇంకో చోటకి అంటే ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్‌కి డీమాట్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చేయగలుగుతాం షేర్స్. సో, ఇది మూవబుల్ ప్రాపర్టీ వర్సెస్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. నెక్స్ట్ టైప్ టాంజిబుల్, ఇంటాంజిబుల్. నేను ఆల్రెడీ చెప్పాను కదా! టాంజిబుల్ అంటే ప్రత్యక్షంగా కనిపించాలి. ఫిజికల్ ఆబ్జెక్ట్స్ దట్ కెన్ బి టచ్డ్ అండ్ పొసెస్డ్. సో, టాంజిబుల్ ప్రాపర్టీ ఈస్ నథింగ్ బట్ ఎ ఫిజికల్ ఆబ్జెక్ట్ కెన్ బి టచ్డ్ అండ్ పొసెస్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్. ఓకే. అలాగే ఇక్కడ ఎగ్జాంపుల్స్‌లో టాంజిబుల్ ప్రాపర్టీలో మళ్ళీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అంటే డిఫరెంట్ కేటగరీస్. ఆ ఎగ్జాంపుల్స్ చూడండి ఇక్కడ. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. ఫిజికల్ ప్రాపర్టీస్ ల్యాండ్, బిల్డింగ్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. అంటే మనం చూడగలుగుతాము, టచ్ చేయగలుగుతాము. రెసిడెన్షియల్ బిల్డింగ్స్, కమర్షియల్, ఇండస్ట్రియల్ ఇవన్నీ టాంజిబుల్ ప్రాపర్టీస్‌కొస్తాయి. అలాగే మెషినరీ అండ్ ఎక్విప్‌మెంట్. మెషిన్స్. సో, టాంజిబుల్ ప్రాపర్టీస్. వెహికల్స్ చూడండి. కార్స్, ట్రక్స్, అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్టేషన్, ఆటోస్ ఇవన్నీ టాంజిబుల్. ఫర్నిచర్స్, టేబుల్స్, చైర్స్, జ్యువెలరీ, ఆర్ట్ ఇవన్నీ ఒక వాల్యూ ఉంటుంది ఈ ఫిజికల్ ఐటెమ్స్‌కి. ఇవన్నీ టాంజిబుల్ ప్రాపర్టీస్. అండ్ ఈ వాల్యూ ఇవి కూడా ట్రాన్స్‌ఫరబుల్. ఒక పర్సన్ నుంచి ఒక పర్సన్‌కి సేల్ చేయొచ్చు, మోర్ట్‌గేజ్ చేయొచ్చు, లేదా ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు, గిఫ్ట్ ఇవ్వచ్చు. ఇవన్నీ ఉన్నాయి కదా! సో, ఇవన్నీ టాంజిబుల్ ప్రాపర్టీస్. సో, ఇక్కడ లెట్స్ టాక్ అబౌట్ ఇంటాంజిబుల్ ప్రాపర్టీ. టాంజిబుల్ అంటే ఒక ఎగ్జాంపుల్స్ చెప్పాము. ఇంటాంజిబుల్ ఏంటంటే నాన్ ఫిజికల్ అసెట్స్. సో, నాన్ ఫిజికల్ అసెట్స్ అంటే ఆహ్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అన్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సైంటిస్ట్ హి డిస్కవర్డ్ సంథింగ్. ఆయన ఒక వాక్సిన్ ఏదో కనుగొన్నారు అనుకుందాం. సో, ఆ ప్రాపర్టీ దాన్ని ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అంటారు. ఎగ్జాంపుల్స్ చూస్తే పేటెంట్స్. సో, ఆ సైంటిస్ట్‌కే దానికి ఉన్న పేటెంట్స్ అవి ఇవ్వాలి కదా! ఆ వాక్సిన్‌కి లేదా టాబ్లెట్‌కి, మెడిసిన్‌కి పేటెంట్స్, ట్రేడ్ మార్క్స్, కాపీరైట్స్ ఇవన్నీ ఇంటాంజిబుల్ ప్రాపర్టీకొస్తాయి. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ అన్నమాట. సో, ఇవన్నీ ఇంటాంజిబుల్ ప్రాపర్టీ క్లాసిఫికేషన్‌లో వస్తాయి. అండ్ గుడ్ విల్ అంటే రెప్యుటేషన్. సో, ఒక కంపెనీ ఒక 20 ఇయర్స్ నుంచి ఆపరేషన్స్ చేస్తున్నారు లేదా బిజినెస్‌లో ఉన్నారు. వాళ్ళకొక రెప్యుటేషన్ ఉంటుంది. నెక్స్ట్ లైసెన్సెస్, పర్మిట్స్, షేర్స్, స్టాక్స్ ఇవన్నీ ఇంటాంజిబుల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ సెట్ ఆఫ్ ప్రాపర్టీ మనం డిస్కస్ చేయాల్సింది రియల్ ప్రాపర్టీ, పర్సనల్ ప్రాపర్టీ. యాక్చువల్‌గా రియల్ ప్రాపర్టీ ఈస్ నథింగ్ బట్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. ల్యాండ్, ఎనీథింగ్ అటాచ్డ్ టు ఇట్ రియల్ ప్రాపర్టీ. పర్సనల్ ప్రాపర్టీ అంటే మూవబుల్ ప్రాపర్టీ. ఇంక్లూడ్స్ ఆల్ ప్రాపర్టీ దట్ ఈస్ నాట్ క్లాసిఫైడ్. రియల్ ప్రాపర్టీ కానివంతా పర్సనల్ ప్రాపర్టీస్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటంటే పబ్లిక్ అండ్ ప్రైవేట్ ప్రాపర్టీ. పబ్లిక్ ప్రాపర్టీ అంటే ఓన్డ్ బై ద గవర్నమెంట్, కమ్యూనిటీ సచ్ యాస్ పబ్లిక్ పార్క్స్, రోడ్స్, బ్రిడ్జెస్, బిల్డింగ్స్ కూడా ఉంటాయి పబ్లిక్ ప్రాపర్టీస్. లైబ్రరీస్ అలాగనమాట. ప్రైవేట్ ప్రాపర్టీకొస్తే ఓన్డ్ బై ఇండివిడ్యువల్స్ ఆర్ కార్పొరేషన్స్. ఏదైనా ప్రైవేట్ కార్పొరేషన్, ప్రైవేట్ కంపెనీ ఉంది. వాళ్ళ ప్రాపర్టీస్ అయితే ప్రైవేట్ ప్రాపర్టీస్ అవుతాయి. ప్రైవేట్ హోమ్స్, బిజినెసెస్. యాహ్! థాంక్ యూ. దట్స్ ఆల్.